వీడియో మంచి దర్శనమైంది. సింగరాయ జాతర మాఘమాస రోజు, ఈరోజు ఆదివారం. చాలా అంటే అడవి నడి మధ్యలో ప్రకృతి సెలయేళ్ల మధ్య కొండ ప్రాంతంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము మా కుటుంబంతో మేము ఈ జాతరకు వస్తాము. ఇప్పటి వరకు కొలనులో స్నానం ఆచరించి కొండపైకి కాలినడకన మా కుటుంబం అంతా ఎక్కి మంచిగా దర్శనం స్వామివారిని పూజించుకొని ఇప్పుడే కిందికి వచ్చాము. మీరంతా కూడా ఇక్కడ ప్రతిదీ ఏంటంటే ఈ అడవి మధ్యలో ఉన్న కోనేటిలో స్నానం చేస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పెద్దల కాలం నుండి ఒక నమ్మకము. అడవిలో అనేక రకాలైన వనమూలికలు ఉంటాయి కాబట్టి ఇవి నిజంగానే మన ఆరోగ్యానికి శుభప్రదాయని అని చెప్తారు. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా పిండి వంటలు మరియు అదేవిధంగా వంకాయ, చిక్కుడుగాయ, టమాటాతో కేవలము వెజిటేరియన్ వంటలు వండుకొని 1 గంట 2 గంటలు ఈ ప్రకృతి నీడలో ఆహ్లాదంగా ఉండి గడిపి సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మా కుటుంబంతో వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకొని మేము ఆయురారోగ్యాలతో జీవిస్తున్నామని చెప్తున్నాము. కేవలం ప్రతాపరుద్ర సింగరాయ జాతర మాఘమాస ఒకరోజు మాత్రమే జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు, అంటే 12 గంటల యొక్క జాతర. చాలా ఇంచుమించు 5 లక్షల మంది భక్తులు ఇటు సిద్దిపేట, కరీంనగర్, హుస్నాబాద్, మరి అదేవిధంగా వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపు సౌకర్యాలతో ప్రభుత్వం ఏర్పాట్లు అనేది చేసింది. మరి ఈ ఏర్పాట్ల పట్ల భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పండి ఇవ్వాలి. दर्शन अरे जय लक्ष्मी नरसिंह स्वामी, जय लक्ष्मी नरसिंह स्वामी. ఈ గుడికి ఇంతవరకు ఎప్పుడు రాలేదు, తీసుకొచ్చింది నన్ను. చాలా బాగుంది. తిరుమల దేవుడు బాగుంది, కానీ దర్శనానికి బాగా లేట్ అయింది. బాగా మంది ఉన్నారు, బాగా లైన్ కట్టినాం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. ఆడ అదేంటిది వాగు చాలా బాగుంది. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మరి కరీంనగర్ నుంచి వచ్చినాం, బద్దిపల్లి, కొత్తపల్లి మండలం. ఎక్సలెంట్. 4 గంటలు ఉన్న 1 నిమిషంలో చాలా హ్యాపీ
ఇంత ఫేమస్ అయ్యిండు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వచ్చాను. చాలామంది చెప్పడం వల్ల ఎలా ఉంటుందో చూద్దామనేసి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. దర్శనం చేసుకున్నాము. కోనేటిలో ఫెసిలిటీస్ అన్నీ బాగా చేశారు. ముందున్న ప్రభుత్వం ఎలా ఉందో తెలియదు కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే బాగుంది. దర్శనంకి అయితే 4 గంటలు టైం పట్టింది. 4 గంటలలో 1 నిమిషం దేవుని దర్శించుకున్నాము. ఆ దర్శనం మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించింది. అందరూ రావాలి. మరి ఇంతకన్నా మంచి ఫెసిలిటీ చిన్నపిల్లలకైనా ఎవరికైనా వృద్ధులకైనా మంచి ఫెసిలిటీ ఇవ్వాలని గవర్నమెంట్ని ఇక్కడ ఉన్న లోకల్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లక్ష్మీ పైగా ఇక్కడికే కదా గెలిచిన ఆవిద్దాము. ఇన్స్టాగ్రామ్ సంపంగి రామా జిల్లా మేము గత మా పెద్దలు ఈ జాతరకు ఇచ్చేస్తున్నారు. అలాగే మేము కూడా ఈ జాతరకు ఇచ్చేస్తున్నాం. గట్టిగా ఏమిటంటే మా భక్తులకు ఒకటి ఇబ్బంది ఏంటి అంటే కాలినడకన వెళ్ళే భక్తులకు కొండపైకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది ఒకటి సిమెంట్ రోడ్డు మాట్లాడాలి అక్కడి మాది మండలం కోయడా మండలం శనిగాం గ్రామం సిద్దిపేట డిస్టిక్. ఫస్ట్ ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల సింగరాజ్ జాతర మంచిగా మేలుకోవాలి, మంచిగా జరగాలి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దాదాపు 22 కోట్లతో మంజూరు అయింది. అని ఖాళీ వరకు అది ఇప్పుడు ఉన్న మినిస్టర్ మా పొన్నం ప్రభాకర్ ద్వారా అయినా మంచిగా జరగాలి, మంచి చేసుకోవాలి. ఇవాళ కూడా మా పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వచ్చిండు, దర్శనం చేసుకుని వేయండు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ఇప్పుడు సింగరాజ్ జాతర ప్రతి అమ్మాసాకు బాగా ఫేమస్. ఇది ప్రతి గుండంలో దానం చేసిపోతారు. మంచి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మంచిగా జరగాలి, కావాలి. మార్నింగ్ వచ్చింది పొన్నం ప్రభాకర్ నచ్చిన మంచి దర్శనం చేసుకుంటూ అయిపోయింది. ఈ ప్రభుత్వంతోనే సింగరాజ్ జాతర అనేది మంచి ఫేమస్ కావాలి, అయిపోవాలి. ఇది మనం కోరుకునేది ఒకటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి. ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉన్నది. సతీష్ బాబు ఏం చేయాలి, అది కావాలి. మా పొన్నమన్న తలుచుకున్నట్టే ఖచ్చితంగా 100% అవుతుంది. ఇది మా శాశ్వతం. మేము కూడా కాంగ్రెసే. ఇందుర్తి ఇక్కడే దగ్గర ఉంటుంది. ఇక్కడ మా మావాళ్ళు ఫ్యామిలీస్ దాదాపు 80 years నుంచి ఇక్కడి నుంచి వస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము వాళ్ళ మైక్ దగ్గర పెట్టుకోండి కోడలు మేమందరం మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇక్కడే దగ్గర ఉంటుంది. మా ఫ్యామిలీస్ దాదాపు 80 years నుంచి ఇక్కడికి జాతరలు వస్తున్నాయి. మధ్యలో కొంతకాలం అది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చాలా హ్యాపీ ఉంది. వెదర్ కానీ ఇక్కడ గుట్టలో జస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ విజిట్ చేయాలని వచ్చినాము. ఈ దర్శన స్వామి కృప అందరి మీద ఉండగా. సిటీ కేబుల్ చిన్న మీరు రాండి రాండి प्रार्थद प्रियमेदास्वर्तदार्चन्तु पुत्रगावतवरन्नो दृष्ट्वर्चदार्चद प्रार्थदाः उग्रं वीरं महाविष्णुं जलन्तं सर्वतोमुखं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम् लक्ष्मीनारसिंहस्वामी गोविन्द गोविन्द प्रतापरुद्रसिंहराय लक्ष्मीनारसिंहस्वामी गोविन्द गोविन्द
గోవింద ప్రతాపరుద్ర సింగరే స్వామి గోవింద గోవింద గిట్ల గిట్లరా ఏ ఛానల్? దేవుడి ఫస్ట్ అయ్యో చూస్తున్నా అరే మరి ఏంటమ్మా అసలు ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో తీసుకుంటూ కూర్చున్నావు దేవుడు చూడమంటే అర్థం చేసుకోకుండా ఫోన్ అక్కడ చూస్తున్నాను నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావు కానీ దేవుడిని మొక్కలేవు ఫ్యాషన్ అయిపోయింది ఇక ఎందుకు పంపిస్తుంది కదా ఇవే గట్టిగా అందరూ మాట్లాడుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఈమె గట్ట డ్యూటీ చేసి అంత ఇరుకుట ఉంది ఇక్కడ ఇబ్బంది ఉంది అంత పోలీసుల పర్యవేక్షణ మంచిగా ఉంది ఇక్కడ కూడా మంచిగా ఏమైనా ఉన్నాయి అన్ని చూసుకొని ఫోన్ ఇట్లా తొందరగా
పరిసరాలంతా పచ్చని వాతావరణం మరియు బాగుండడం వల్ల స్నానాలు కూడా చేయడం జరిగింది. ఈ మొదటిసారి వచ్చాము, చాలా బాగా అనిపించింది. భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా బాగా చేశారు, మంచిగా ఉంది. భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దర్శించుకుంటే మొక్కులు మరియు భగవంతుడు కూడా వాళ్లకు అనుకున్న కోరికలు నెరవేరుస్తాడని ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగింది. మేము చాలా దూరం నుంచి వచ్చాము, కానీ మాకు కూడా చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చి దర్శించుకోండి. పోలీసులు మంచి దర్శనం చేపిస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా. మీ ఏటీవీ సార్ సిటీ కేబుల్ తరఫున ధన్యవాదాలు, మా ప్రజల తరఫున ధన్యవాదాలు, పోలీసులకు ధన్యవాదాలు. ఓకే రాదు ఒక నిమిషం ఆగలేదు. సాయిరామ్ లక్ష్మీ సార్ మొక్కురి మాఘమాస జాతర ప్రతి సంవత్సరం మాఘమాస్య పర్వదినాన ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర జరుగుతుందండి. ఇక్కడికి ముఖ్యంగా షోలాపూర్, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తూర్పు నుండి పడమరకు గంగా ప్రవహిస్తుందని చాలా ప్రాచీన కాలం నుండి మంచి ఇది ఉంది. ముఖ్యంగా ఇక్కడి భక్తులకు వంట చెరుకు కానీ దీనికి చాలా విధాలుగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఎంతో సహాయ సహకారాలు కూడా ఈ జాతరకి ఇవ్వడం చాలా శుభపరిమాణం. ఇది ఎంతో చాలా ప్రాచీనమైంది. ఇది సరిహద్దుల్లో ఇరు గ్రామాల సరిహద్దులో ఉన్నదండి. తంగళ్ళపల్లి, కూరెళ్ళ మరియు బస్వాపూర్ అన్ని సరిహద్దుల్లో ఉన్నది. ఈ సరిహద్దు దీని తీవ్రత జరగడం వల్ల కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఓకే.
నన్ను కింద పడేస్తారా మండలంలోని కోహెడ మండలంలోని శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీనరసింహస్వామి శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీనరసింహస్వామి మాఘ అమావాస్య రోజు నాడు ఘనంగా ఇక్కడ వేలాది భక్తులతో జాతర జరగడం జరుగుతుంది. అదే దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడికి ప్రత్యేకత ఏముందంటే మాఘ అమావాస్య రోజు ఈ యొక్క గుండంలో స్నానం చేస్తే వారికి ఉన్న శని కానీ అదేవిధంగా గజ్జి కానీ తామర కానీ అన్నీ వైదొలుతాయని పూర్వీకులు పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు లక్షలాది మంది తరలివచ్చి ఈ జాతరను లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర నుండి భీమండి నుండి ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఈ అమావాస్య రోజు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. ఒక జాతర కోయడ మండలంలో ఉండడం మేము కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ జాతరకు 3 గ్రామాల నుంచి సరిహద్దుల నుండి ఉండడం వల్ల ఆ గ్రామాల వారు ఈ యొక్క జాతరను ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉంటారు. వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క జాతర డెవలప్మెంట్ జరగాలని ఆశిస్తూ ఉన్నాం. ఓకే తీసుకురానా దాంతో ఎంత అటు అక్కడ లోతుంటా నాకు ముందు దిక్కు ఇక్కడ నేను చెప్తాను రిచి
అన్న జరిగే తమ్ముడు అన్న జర జైనాడేమో జరగడు వచ్చిన భక్తులకి నమస్కారాలు. చెప్పు. లక్ష్మీనాథ్ గ్రామ ప్రజలు, గ్రామం నుండి ఎక్కడి నుండి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి నమస్కారం. ప్రతి అమావాస్య రోజు ఎక్కడి నుండో ప్రజలు చాలా ఇది ఏంటంటే 40 సంవత్సరాల నుండి మేము చూసిన చిన్నప్పటి నుండి గత ఎంతోమంది ప్రతి అమావాస్యకి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మాకు చాలా సంతోషం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడి వాతావరణం చూస్తూ ఉంటే ఎక్కలేని ఆనందం కలుగుతుంది మాకు. ఇలాగే భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శించుకొని మీరు ఎక్కడి నుండి వచ్చారో క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వెళ్ళగలరు. అలాగే ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ మేము ఇంటి దగ్గర చేసుకున్న వంటలు వేరే ఉంటుంది. స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ వాతావరణంలోకి వచ్చి మేము ఎందుకు అంటే చిక్కుడుకాయ టమాటా చింతపులుసుతో చేసుకుంటే ఆ బ్రహ్మాండం అది వేరే ఉంటుంది, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చి మీరు సుత ఈ అనుభూతిని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య రోజున వచ్చే సింగరాయ జాతరకు మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళతో వచ్చేవాళ్ళము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాము. మా పిల్లలు మా మనవలతో వచ్చాము. మేము రామగుండంలో పనిచేస్తున్నా కూడా ఇక్కడికి దీనికోసం ప్రత్యేకంగా ఎలక్షన్ పనులు పూర్తి చేసుకొని అయినా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రేపటి నుంచి మేము బిజీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ అనవాదిని పోగొట్టుకోవద్దని చెప్పేసి ఆలోచించి పిల్లపాటితో వచ్చేసి ఇక్కడ నది స్నానము సింగరాయ జాతరలో నది స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఏంటంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉన్న జబ్బులు ఏమైనా ఉంటే చర్మవ్యాధులు కావచ్చు, మిగతా రుగ్మతలు కావచ్చు, ఈ స్నానం చేయడం వల్ల పోతాయన్న నమ్మకంతో వచ్చి ఇక్కడ మేము స్నానం ఆచరించి తర్వాత సింగరాయ గారిని మనకు దర్శనం చేసుకొని మా వారి కృపకు ప్రాప్తి అవుతామని చెప్పేసి మేము భావిస్తాం.
ఇవన్నీ చేస్తాం అనుకున్నాను జర నవ్వరాదు ఓకే రాకేష్ వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింగరయ్య జాతర దాదాపుగా సాయంకాలం కాబోతుంది. లక్షలాది మంది జనులు ఈ యొక్క జాతరలో పాల్గొని ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రులై వారి వారి గ్రామాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా మా తమ్ముడు వంశీధరెడ్డి గారు కూడా, ఎందుకంటే వాళ్ళ అమ్మ పేరు మీద కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం అంటే స్వచ్ఛత సంస్థల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ మాకు ఆయనను కలుసుకునే భాగ్యం దొరికిన సుధా నాకు చాలా ఆనందంగా ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మా కూరెళ్ళ నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం, మా ఉప సర్పంచ్ మార్గం తిరుపతి, నా కొడుకు బండారి సాయి గారు కూడా మా గ్రామ పంచాయతీ పక్షం నుంచి మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే గతంలో వాస్తవంగా ఈ యొక్క గుట్టపైకి రావాలంటే వెహికల్స్ ఇబ్బంది అయ్యింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి మేము మాకు అరకొర నిధులతోనైనా మేము మా గ్రామ పంచాయతీ పక్షం నుంచి రేపు జరగబోయే రోజులల్లో మున్ముందు ఈ యొక్క శ్రీ ప్రతాపరుద్ర సింగరయ్య స్వామి జాతర అనేది ఒకరోజే కాదు, ఒక వారం రోజులు జరిగే విధంగా ప్రణాళిక చేయాలని ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు ఒక పెద్ద సమస్య ఏంటిదంటే, వివాదాస్పద సమస్య ఏంటిదంటే, గత 1920 దాదాపు 1920 కాకతీయుల కాలం నాటి నుంచి ఈ సింగరయ్య క్షేత్రం కూరెళ్ళ పరిధి లోపలనే నడిచింది. దాదాపుగా మా గౌరవ పెద్దలు దేశిని మల్లయ్య గారు 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తదుపరి బొమ్మ వెంకన్న గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తదుపరి చాడ వెంకరెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు. తదుపరి 10 సంవత్సరాలు సతీష్ బాబు కూడా పరిపాలించాడు. కానీ మా బాధ ఏంటంటే, సరే ఏది ఏమైనా మీద మాది అనే వివాదం లోపల వాళ్ళు కొద్దిగా మా మీద ఇబ్బంది పెడతారు. సరే వాళ్ళదైనా మాదైనా ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని ఈ యొక్క శ్రీ ప్రతాపరుద్ర సింగరయ్య స్వామి యొక్క జాతరను పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తి నివేదిక ఇచ్చి మున్ముందు ఎవరైనా ఒకరు చేయాలి, లేకుంటే ఎండోమెంట్ పరిధిలోనైనా ఈ యొక్క కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన, వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రెస్ వారు తీసుకొచ్చి మా వంశీధరెడ్డి మేము మా బాధలో మేము ఎందుకంటే ఇప్పుడు 10 రోజులు 30% నుంచి చాలా కష్టపడుతున్నాం. మా ఉప సర్పంచ్ రోజు పుష్యబహుళ అమావాస్య రోజు జరిగే ఈ ఒక్కరోజు జరిగే సింగరయ్య జాతర తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఇది ఈ నదిలో స్నానం చేస్తే చర్మ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నంరావు గారు కూడా వచ్చారు. పైన టెంపుల్కు వాస్తవంగా ఏంటంటే ఆయన కూడా చూసిండు ఎక్కడం. అది దయచేసి వచ్చే సంవత్సరం వరకన్నా మెట్లు ఏర్పాటు చేయాలని మేము మా కూరల గ్రామ పంచాయతీ తరఫున వేడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, మా రోడ్డు బాగా పూర్తిగా ప్రతి వర్షాకాలం బాగా కయ్యలు పడుతుంది, గుంతలు పడుతుంది బాగా. దాని కొరకు ప్రభాకరణ కూడా మా విలేజ్కి ఒక 4 లక్షలు కేటాయించడం జరిగింది.
అవి సరిపోయినా సరిపోకుండా మేము బాగా కష్టపడి ఇంకా అభివృద్ధి అయితే బాగా చేసినాం. వెహికల్స్ పైకి రావడానికి మీ ఇక్కడ నుండి వాళ్ళ టెంపుల్ వరకు వెళ్ళడానికి కూడా బాగా ప్రయత్నం చేసాం. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రమణీయంగా 3 కొండల మధ్య జనవరి మాసంలో అమావాస్య రోజు అత్యంత రమణీయంగా మా ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇవ్వడం సంతోషం. ఈ కొండల మధ్య సింగరాయ కొండ మధ్య ఆ భగవంతుడు వెలిశాడు. ఈరోజు దాదాపుగా 50,000 పైచిలుకు మంది, మినిమం 50,000 మ్యాక్సిమం 1,00,000 మంది ఎక్కడెక్కడి నుంచో తెలుగు రాష్ట్రాల నుంచి, ఏదైనా పక్క మహారాష్ట్ర నుంచి కూడా, బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ భగవంతుని దర్శనం చేసుకుని, అంతేకాకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం సంతోషం. దశాబ్దాలుగా ఈ జాతరకు ఒక చరిత్ర ఉంది. అసలు ఈ గుడి ఈ దీనికి ఒక గుడి ఉండదు, ఒక తలుపు ఉండదు. ప్రతిరోజు నిత్య పూజలు అందుకునే లక్ష్మీనరసింహస్వామి కాదు, కానీ సంవత్సరానికి ఒకరోజు అందుకునే నరసింహస్వామి పూజలు లక్షలాది మంది ప్రజలు 2-3-4 గంటలు క్యూ లైన్లో ఉండి ఎన్ని ఇబ్బందులు అయినా కానీ గుట్ట ఎక్కి వాళ్ళు మొన్నటి వరకు ఇంకా వెహికల్స్ వచ్చే పరిస్థితి లేకుండే లాస్ట్ ఇయర్ వెహికల్స్ వచ్చే సదుపాయం కల్పించిన మా పాలక వర్గానికి, అదేవిధంగా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వందలాది మంది, వేలాది మంది గంటల తరబడి లైన్లో వేచి ఉండి ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం భాగ్యం. నాకైతే లాస్ట్ ఇయర్ దర్శనం దొరికింది, సంవత్సరం దొరకలేదు. అయినా బయట నుంచి మొక్కిపోయినా. నాకు చిన్న కోరిక ఏముందంటే ప్రజలు ఆశీర్వదించి నాకేనా వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే మాత్రం 2 కోరికలు ఇప్పుడే బాలాదన్న గౌరవ సర్పంచ్ గారు చెప్పిన మాట. తమ్ముడు మనం ఇక్కడ స్నానం చేయడానికి కోనేరులాగా మనం వెమ్మడలాగా వేయాలని చెప్పారు. నేను ఇంతకుముందుకి నేను సుభాష్ అన్న మేమందరం మా టీవీ అంతా మాట్లాడుకున్నాం ఒక అరగంట ముందే. ఇప్పుడే నాతోటి బాలాదన్న షేర్ చేసుకున్నాడు. తప్పకుండా అన్న నాకేదైనా అవకాశం వచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆ మెట్లు ఇవి 2 నేనే మీ అందరి సహకారంతో, మీ గ్రామ పంచాయతీ సహకారంతో చేస్తా. ఒకవేళ అవకాశం రాకపోయినా కూడా మీరేమైనా ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే మా గవ్వకమ్మ గారి, మా నాన్నమ్మ గారి మీద తప్పకుండా పెద్దన్న పాత్ర పోషించి మీరు ఎక్స్పెక్టేషన్ అంతా కాకుండా ఎంతో కొంత నా సహకారం అందిస్తాను తెలియజేస్తూ, ఈ జాతరకు ఇచ్చేసిన భక్తులందరికీ వచ్చే సంవత్సరం మెరుగైన వసతి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గౌరవ మంత్రి గారు కూడా స్పందించాలి, ప్రభుత్వ నిధులు కేటాయించాలి. ప్రజల దగ్గర నుంచి కూడా విరాళాలను మనం ఈ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సేకరించి జాతరను అభివృద్ధి చేస్తున్నాం తెలియజేస్తూ, మేము కూరెళ్ళ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మాత్రం బ్రహ్మాండంగా రోడ్ చేసారు. మిమ్మల్ని అందరినీ మీ కృషిని వారం రోజులు కష్టపడుతున్నాను, నాకు రిపోర్ట్ ఉంది. మీ అందరినీ అభినందిస్తూ జాతర విజయవంతానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి, మండల పరిషత్ అధికార యంత్రాంగానికి, కూరెళ్ళ గ్రామ పంచాయతీ, తగలపల్లి గ్రామ పంచాయతీ, బసవపూర్ గ్రామ పంచాయతీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. గవ్వ వంశీధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కృష్ణాబాద్. పెద్ద అపూర్వమైన జాతర, ఓ కుంభమాలలాగా ప్రత్యేకంగా ప్రకృతి రమణీయమైన సుందరమైన దృశ్యాలు, ప్రత్యేకంగా ఎంతో వేలాది మంది భక్తులు కుంభమేళలాగా తరలివచ్చి ఇక్కడ ప్రత్యేకత ఉంది. మా నాన్న చెప్తున్న తాతల ముత్తాతల నుండి జరుగుతున్న ఒక పెద్ద చరిత్ర. ఇక్కడ ఈ గుండంలో స్నానం చేస్తే ప్రత్యేకంగా గజ్జి తామరలు నయమవుతాయని ఇది నానుడు చెప్తున్న కథ. ప్రత్యేకంగా అందరూ కూడా పెద్దవాళ్ళు తాత ముత్తాతల నుండి ఇది జరుగుతున్న ప్రక్రియ. ప్రత్యేకంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత చంద్రబాబు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా 7 ఔషధాలు, మౌలిక ఔషధాలు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉంటాయి. చాలామంది ఆయుర్వేదిక్ వచ్చి భక్తులు వచ్చి ఆయుర్వేదిక్ తీసుకుపోతున్నారు. నేను అడుగుతున్నాను ప్రభుత్వం సంకల్ప సంస్థ నుండి ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి ఇచ్చాం రిప్రజెంటేషన్ ఏమంటే ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని. ప్రత్యేకంగా జీవ వైవిధ్య కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ పక్షులు, జీవరాశులు, మన అదేవిధంగా జంతువులందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా బయో యూనివర్సిటీ ప్రత్యేకంగా ఈ పిల్లలకందరూ కూడా వచ్చే భావితరాలకు, విద్యార్థులకు కూడా జీవ వైవిధ్యం సంబంధించి నేర్చుకునేందుకు ప్రత్యేకంగా బయో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మా సంకల్ప సేవా సంస్థలుగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిస్తున్నాం. ప్రియతమ మన పార్లమెంట్ సభ్యులు, మన కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ మంత్రి సంజయ్ అన్న ప్రత్యేకంగా చొరవ చూపాలి. ప్రత్యేకంగా దేవాలయాలకు ఎక్కడానికి, ప్రత్యేకంగా భక్తులకు మెట్లు ఎక్కడానికి ప్రత్యేకంగా మెట్లను ఏర్పాటు చేయాలి వాళ్ళ నిధుల నుండి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేక చొరవ చూసి ఇద్దరు కూడా ఎంపీ, ఇద్దరు మెంతులే కాబట్టి వెరీ డైనామిక్ లీడర్స్. ప్రత్యేకంగా ఇలాంటి ప్రాచీన సంబంధించిన సంస్కృతి, చాలా పెద్ద సంస్కృతి, తాతల ముత్తల చరిత్ర ఇది. ఈ రోజు మేము చెప్తున్నామంటే వచ్చే తరానికి భావితరాలు అందించేందుకు ప్రత్యేకంగా మేము కృషి చేస్తున్నాం. ప్రత్యేకంగా మా పాలకవర్గ సభ్యులు కూరెళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా ఎంత కూడా ఇంత రోడ్ ఎంత మంది చక్కగా చేశారు మా పాలకవర్గ సభ్యులు. ఇంత చిన్న 6 లక్షలు ఇవ్వచ్చు, 4 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. మంత్రి గారు అభినందించాం మేము ప్రత్యేకంగా. కానీ దేవుడు చేసేవాళ్ళు చేసేవాళ్ళు చాలా కష్టపడి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రత్యేకమైన సర్పంచ్ గారికి, అదే ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుస్తూ మేము అడుగుతున్నాం. ప్రత్యేకంగా మంత్రి గారు
ప్రత్యేక చొరవ చూపించి ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు, మన అదేవిధంగా మన స్థానిక మంత్రి వాళ్ళు ప్రత్యేకంగా మెట్లను ఏర్పడే విధంగా ప్రత్యేకంగా కృషి చేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమం భాగస్వామవుతున్న యావత్ భక్త జనానికి అదేవిధంగా దేవుడు కృపల్ల పాడి పంటలతో సంరక్షించి ప్రత్యేకంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా మా సంకల్ప సత్యం సేవా సమితిని భగవంతుని వేడుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం భాగస్వామవుతున్న పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు అందరికీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ జై సింగరయ్య. జాతర జరుగుతుంది. మాకు ఈ జాతర అంటే ఎంతో ఇష్టము. నేను హైదరాబాద్ నుంచి నేను పెళ్ళైన సంది రాలేదు, అంతకుముందు వచ్చేది. అందుకే ఇవాళ ఏం తినకుండా జాతరకు వచ్చిన నాకు ఎందుకంటే ఈ నరసింహస్వామి అంటే చాలా పవిత్రమైన దేవుడు. మాకు మంచిగా రోడ్డు కానీ ఏది కానీ సౌకర్యాలు దేవుని దగ్గరికి పోనీకి మంచిగా చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మంచిగా మాకు చేయాలి, రానికి బండ్లు కానీ ఏది కానీ గుండంలకు దేవుడి దగ్గరికి పోనీకి మంచిగా చేయాలని. జై లక్ష్మీ నరసింహస్వామికి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర మా సింగరాయ ప్రతాపరుద్ర సింగరాయ నరసింహస్వామి జాతర. ఇక్కడ తూర్పు నుంచి పడమరకు నది వెళ్ళడం, వాగు వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా రేర్గా ఉంటాయి ఇటువంటి వాగులు. ఎక్కడ కానీ పుణ్యస్థానాలు మరియు ఈ వాగులో మౌలిక ఔషధాల వల్ల చర్మ వ్యాధులు పోతాయని ఇక్కడ నా ప్రజలకు నమ్మకం ఉంది. మరియు ఈ ప్రాంతంలో ఈ జాతరకు టమాటా, వంకాయ ఓన్లీ శాకాహారం తినడం ఇక్కడ ప్రత్యేకమైనది. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపించి ఈ ప్రాంతాన్ని, ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి ముఖ్యంగా మెట్లు చేపియాల్సిందిగా కోరుతున్నాం. జై లక్ష్మీ నరసింహస్వామి, జై సింగరాయ. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్. అన్న గట్టిగా. నేను ఊరెళ్ళ గ్రామ స్థాపకుడిని. నా పేరు అశోక్ బండారి. నాకు ఎందుకంటే ఈ అవకాశం ఎప్పుడూ రాలేదు. నేను మైక్ ముందు పెట్టుకొని మాట్లాడడం అవకాశం అంటూ నాకు రాలేదు. అలాంటి సందర్భం కూడా రాలేదు, ఫస్ట్ టైము. సో మా కూరెళ్ళ గ్రామం నుండి ఈ కొండల మధ్యలో జరుగుతున్న జాతర మేము చిన్నదనం నుండి చూస్తున్నాము. సో రావడానికి చాలా పొదలు ఉంటుండే. పొదలు పాపుకుంటూ మేము ఈ గుండానికి చేరుకొని స్నానం ఆచరించుకొని ఆ స్వామివారిని దర్శించుకునే వాళ్ళం. స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళేవాళ్ళం గతంలో. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. మరి మన కూరెళ్ళ ప్రజలు, మన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ మన గ్రామం నుండి ఈ జాతరకు తరలి రావడానికి కూడా వాళ్ళ యొక్క శ్రమ, కృషి చాలా జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అలాగే పోలీసు వారికి, గ్రామ పెద్దలకి, మండల పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇంకొకటి నాలో ఉన్న ఒక విజ్ఞప్తి ఏంటంటే, కూరెళ్ళలో గత పాతకాలం నుండి తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుండి మన గ్రామంలో ఒక శివలింగము ఉన్నది. సో దాని పరంగా కూడా ఆ శివలింగము ప్రతి ఊరిలో ఒక టెంపుల్ అనేది ఉంటే దానిలో కూడా భక్తి శ్రద్ధలు ప్రతి ఒక్కరిలో పెరుగుతుంటాయి. పిల్ల పాపలు ఊరికి ఒక గ్రామదేవత ఎలానో అలాగే ఒక శివాలయం ఉంటే మన ఊరు ప్రజలు అందరూ బాగుంటారు. మరి ఈ శివరాత్రికి అక్కడ మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఈ మీడియా ముందు మా గ్రామ పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ అనుకూలమైన ఏర్పాట్లు చేసి దాన్ని మెరుగుపరచాలని, అందరి దృష్టిలో ఇది ఒక జాతర ఎలా అయితే వెళుతుందో ఆ శివరాత్రి కూడా మన కూరెళ్ళ గ్రామంలో ఒక శివాలయం అనేలాగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై నరసింహస్వామి.